అంటే ఇప్పుడు ఎప్పటి కంప్లైంట్ రిజిస్టర్ చేయమని అడుగుతున్నాం, అది పెండింగ్లో ఉంది. సరే ఈలోపు ప్రభుత్వం మారిన తర్వాత మరి ఇప్పుడు పోలీసుల్లో ఆలోచన విధానం మారుతుందని నేను ఫ్రెష్గా అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ని ఆ మెడికల్ రిపోర్ట్స్ అన్నీ పెట్టి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక తప్పు చేసిన వాళ్ళని చట్టం ప్రకారం శిక్షించకపోతే వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోతుంది. ఒక ఎంపీ, ఇప్పుడు ఎమ్మెల్యే, అతన్ని కొడితేనే పోలీసులు మరి దిక్కులేని పరిస్థితుల్లో ఉంటే కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి అనే ఆలోచన అందరికీ వస్తుంది. కాబట్టి సో దాని గురించి అని చెప్పి నేను ఫైల్ చేయడం జరిగింది. చూడాలి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పరిపాలన బ్రహ్మాండంగా ఉంటుందని భావిస్తున్నాను. డెఫినెట్గా ఇద్దరు చాలా కష్టపడ్డారు. సో డెఫినెట్గా బాగుంటుంది. మీకు అసెంబ్లీ స్పీకర్ వస్తాను నాకైతే ఏమీ తెలియదు. నేను ఎటువంటి ఆలోచనలో పెట్టుకోవట్లా. ప్రశాంతంగా దేవుడి దర్శనం కోసం వచ్చాను. ఇదే సంతోషం, ఇవ్వకపోతే బాగాలేదు. సరే, బ్రహ్మాండంగా చేసుకుంటాను. మా ఫోకస్ అంతా మా ఊరి మీద ఉంది. థ్యాంక్ యూ.